జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చాలా విషయాలను ప్రస్తావించుకుంటూ అమరావతిలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపుతూ అండ్ ఆ తర్వాత హత్య రాజకీయాల గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళ ప్రోద్బలంతో జరిగిన కొన్నిటిని ప్రస్తావించుకుంటూ మాట్లాడిన తర్వాత ఇటు అధికార పార్టీ వైపు నుండి తాను లేవనెత్తినటువంటి అవినీతి అక్రమాల దాని చుట్టూ ఏ అంశం చుట్టూ ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం కోసం వరుస పెట్టి మినిస్టర్లు ఎమ్మెల్యే ఎంపీలు క్యూ లైన్లు, వాళ్ళు ఎంత క్యూ లైన్లలో ఉన్నారంటే వాళ్ళ పత్రికలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కనుక ఓపెన్ చేసినామంటే వరుసగా అన్నీ అవే జగన్ది హత్య రాజకీయాలు అని ఆయన ఎవరో పార్థసారథి రెడ్డి అంటే రాజారెడ్డి గారి హత్య కేసులో నిందితుడట ఆయనది. ఆ తర్వాత ఇంకా ఏమంటారు, రాయలసీమలో ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది వైఎస్ ఫ్యామిలీ అని చెప్పి పయ్యోల కేశవ్ గారి స్టేట్మెంటు. ఆ తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి అట్లా వరుసగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చిన్న చిత్త నాయకులు అన్నీ వాళ్ళవే కనిపిస్తూ ఉన్నాయి. జగన్ తిట్టడమే, జగన్ అంతకుడు, జగన్. ఆ కింద మళ్ళీ చాలా విచిత్రంగా ఆయన కనిపించింది. విచిత్రమేముంది కానీ బీజేపీ ఎంపీనేనా, డైరెక్ట్ ఎంపీనే కదా ఆయన, సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ. బీజేపీనేనా టీడీపీనా? బీజేపీనేలే. బీజేపీనైనా మొదటి టీడీపీ మనిషి కానీ పాపం టీడీపీకి ఏ కష్టం వచ్చినా కూడా తన విశ్వాసం ఏదో చూపుతూ ఉంటారు, నయమే. ఆయన స్టేట్మెంట్ ఆయనైతే ఇంకా నాకు మతిపోయింది. ఏమని, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందో లేదో పోలు పెట్టాలట. ఆ పోల్లో లేదు అని తేలితే ఆయన దేనికైనా సిద్ధమేట. పోలు ఎక్కడ పెట్టాలి? జనరల్గా పోలు ఎక్కడ పెట్టాలి? మన ఢిల్లీ బీజేపీ ఆఫీస్లో పెట్టాలా, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టాలా? పోలు ఎక్కడ పెట్టాలి? తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి సార్ పోలు? ఆయన పోలు పెట్టడం ఏంటి? ఈయన మళ్ళీ బీజేపీ పార్టీ ఎంపీ, సిబిఐ కదా విచారణ చేసింది, అది సిబిఐ కదా అవన్నీ తేల్చింది. మరి సిబిఐ సక్రమంగా విచారణ చేయకపోతే మీ పెద్దలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, సిబిఐ మీద అధికారుల మీద చర్యలు తీసుకోమని. ఏందో మాట్లాడతారు సార్, అర్థమే కాదు నిజంగా. ఇంత పెద్ద పెద్ద మనుషులు ఇటువంటి రాజకీయాల కోసం ఏదైనా విమర్శ చేస్తారేమో. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు న్యాయస్థానాల్లో ఉంది, విచారణ జరుగుతూ ఉంది, సిబిఐ విచారణ చేసింది. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ కేంద్రం పరిధిలోనే ఉన్నాయి, సిబిఐ అనేటివన్నీ. మరి వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే ఈయన కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ ఏమనండి. అప్పుడు సునీత గారు ఎత్తున్నారు, కుప్పలు వేశారు. మీరు సీఎం రమేష్ గారు మీరే ఏంటి ఇంప్లీడ్ పిటిషన్, మీ వాదన ఎందుకు వినిపించండి. ఎవరు వద్దంటున్నారు? కాదు సక్కంగా పని చేయలేదా సిబిఐ వాళ్ళు సార్? మరి కేంద్రానికి పోయి చెప్పండి మీరు, మీ పెద్దలకు వాళ్ళు పని చేయలే వాళ్ళని సస్పెండ్ చేయండి, అది వీళ్ళు పని చేయలే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, అదిగో వాళ్ళు జగన్తో కుమ్మకారు వాళ్ళని సస్పెండ్ చేయండి, ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయండి, చెప్పాడగండి. అది కదా ఒక దావా, అది కదా ఒక పద్ధతి. సిబిఐ విచారణ చేసింది, న్యాయస్థానంలో ఉన్నాయి. జగన్కి సంబంధం వదిలేదు, పోలు పెట్టండి. ఇంకేమైనా రెఫరెండ్ అది ఒకటే పెడితే సరిపోతుందా? లేకపోతే అవినీతి పనులు బీజేపీలోకి వెళ్తున్నారంటే బాగా నీతివంతులు అయిపోతారని కానీ ఒకటి ఉంటుంది కదా. మరి దాన్ని కూడా ఏమైనా పోల్లో పెట్టి ఏమైనా దేశవ్యాప్తంగా తెలుసుకుంటే సరిపోతుందా? అంటే ఇట్లా ఒక పోలు పెట్టడం మొదలెడితే ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడి వరకు ఆగాలి అని, ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడి వరకు ఆగాలి, ఆ క్లారిటీ కూడా కావాలి కదా అని. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి లేవనైతే అసలైన ప్రశ్నలన్నిటికీ నో ఆన్సర్. కానీ తనని తిట్టడంలో మాత్రం బాబోయ్ వీళ్ళకి ఎవరు ఇంత హోంవర్క్ ఇస్తారో తెలియదు, కానీ ఇంత పెద్ద టాస్క్ వరుస పెట్టి తిడుతూనే ఉంటారు. ఆయన ఒకరోజు మీడియా సమావేశం పెడితే వీళ్ళు వారం రోజులు తిడుతుంటారు. ఎంతమంది వచ్చి తిడతారు అనుకున్నారు? మస్తు కోఆర్డినేషను. జగన్ మీద తిట్టడంలో మాత్రం వీళ్ళ కమిట్మెంట్ని అప్రిషియేట్ చేయొచ్చు అబ్బా.